మై డియర్ ఫ్రెండ్స్, నేను ఒక కథ చెప్తాను ఫ్రెండ్స్. అనగనగా ఒక అడవి ఉంది. ఆ అడవిలో ఒక కుందేలు, ఒక కోడిపుంజు ఉన్నాయన్నమాట. అవి రెండు బాగా ఫ్రెండ్లీగా ఉంటాయి. చాలా ఇష్టంగా ప్రతిరోజు అవి అడవిలోకి వెళ్ళి ఏదో ఒకటి తినాలి కదా, ఈ రెండు కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళి అడవిలోకి వెళ్ళి దొరికింది ఏదో తిని వచ్చి హాయిగా ఉంటాయన్నమాట. ఆ రోజు కూడా ఒకరోజు మెల్లిగా కబుర్లు చెప్పుకుంటూ కుందేలు ప్లస్ కోడిపుంజు ఇవి రెండు కూడా చక్కగా చెట్టపట్టాలు వేసుకుని పాటలు పాడుకుంటూ ఆటలు ఆడుకుంటూ సరదాగా అడవిలోకి వెళ్తాయి అన్నమాట. అడవిలోకి వెళ్ళేసరికి ఆ రోజు వాటికి పెద్దగా ఆహారం ఏమి దొరకదనమాట. కొంచెం అలా వెళ్ళగా ఒక చోట ఎవరో పుచ్చకాయ తినేసి గింజలు అన్నీ అక్కడ వేసేసి ఆ మొక్కలు అవి అక్కడ తినేసిన తొక్కలు ఉంటాయి కదా, అవన్నీ అలా పడేసేసి వెళ్తారనమాట. అవి చూసేసరికి అమ్మయ్య కోడిపుంజికి ప్రాణం లేసి వచ్చినట్టు అయిందనమాట. కుందేలుకి కూడా అమ్మయ్య ఆహారం దొరికిందని గబగబా వెళ్ళి తినబోతుండే. ఇద్దరు కలిసి ఏం చేస్తారంటే తినబోతూ వాళ్ళు ఏంటంటే రోజు అలవాటు ఏంటంటే ఏం దొరికినా సరిసగం చేసుకుంటారనమాట. టక్కన ఏం చేస్తారు, గింజలే తింటాయి కదా కోడిపుంజులైనా ఏమైనా కుందేళ్ళు కూడా. అదే రకంగా గింజల్ని ఇద్దరు షేర్ చేసుకున్నారనమాట. షేర్ చేసుకుని ఆ తొక్కలు ఉంటాయి కదా వాటిని కూడా షేర్ చేసుకుంటారనమాట. షేర్ చేసుకునేసరికి కోడిపుంజికి ఆకలి మీద ఉంది కదా, టక్ గింజలు తినేస్తూ ఉంటుంది అనమాట. కానీ కుందేళ్ళకి ఏమనిపించిందంటే, మనం ఆహారం కోసం ఇంత దూరం కష్టపడి వస్తున్నాం కదా, అలా కాకుండా ఈ గింజలు పట్టుకెళ్ళి మొక్కలు వేసుకుంటే ఎంత బాగుంటుంది అసలు. ఈ ఆహారం కోసం ఇంత కష్టపడక్కర్లేదు కదా అని ఆలోచిస్తుంది అనమాట. ఆలోచించి ఆ గింజలన్నిటిని అక్కడ చిన్న పేపర్ అంటే పేపర్లో చుట్టుకుంటుంది. కానీ మరి ఆకలేస్తుంది కదా, అక్కడ పుచ్చకాయ పై చెక్కులు ఉంటాయి కదా, ఆ చెక్కుల్లో కొంచెం గుజ్జు ఉంటే గుజ్జు తింటూ ఉంటుంది అనమాట. కోడిపుంజు పక్క నవ్వి అదేంటి బావా గింజలు తింటాం మానేసి ఆ తొక్కలు తింటున్నావేంటి అని నవ్వుతుంది అనమాట. అంటే ఏం లేదు, ఈ గింజల్ని మనం పట్టుకెళ్ళి మొలకలు వేసుకుందాము, మొలకలు వేసుకుంటే మొక్కలు వస్తాయి కదా, పుచ్చకాయలు కాస్తాయి కదా, ఆ పుచ్చకాయలని చక్కగా ఇంటి దగ్గర కూర్చుని తినొచ్చు కదా అంటుంది అనమాట. దానికి కోడిపుంజు పక్క నవ్వి ఊరుకో బావా, అవి నువ్వు పీనాసేవుడివి, ఎప్పుడు గింజలు మొలేస్తాము, ఎప్పుడు మొక్కలు వస్తాయి, ఎప్పుడు కాయలు కాస్తాయి, ఇవన్నీ జరిగే పనులేంటా అని పక్క నవ్వి గబగబా గింజలు తిని ఏమో బావా నాకు అయ్యేం తెలీదు, హాయిగా దొరికిన వాటికి తింటాం, లేదంటే హాయిగా బోట్ చేయడం అంతే, నేను నీ అంత కష్టపడలేను అనుకుంటూ తోక ఊపుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. మెల్లిగా కుందేలు కూడా ఆ గింజల్ని జాగ్రత్తగా పెట్టుకుని మెల్లిగా వాళ్ళ ఇంటికి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. అయితే కుందేళ్ళు వెళ్ళి ఏం చేసింది, ఆ విత్తనాలన్నిటిని మెల్లిగా కొంచెం కష్టపడి ఇంకా ఫ్రెండ్స్ ఉంటారు కదా కుందేలు, వాళ్ళు కూడా పిలిచి కాస్తంత వాటిని అక్కడక్కడ మొలకలేస్తుంది అనమాట. మొలకలేసి ఆ పక్కనే నదిలోంచి నీళ్లు తెచ్చి మెల్లిగా ఎలగలని ఆ నీళ్ళు పోస్తుంది అనమాట. కొన్ని రోజులకి చక్కగా మొలకలు వస్తాయి. మొలకలు వచ్చాక వాటికి మెల్లిగా చిన్న కర్రలు తెచ్చి వాటికి పాతుతుంది. పాతి రోజు వాటిని సంరక్షిస్తూ ఉంటుంది అనమాట. మామూలుగా కోడిపుంజు రెండు కలిసి వెళ్తాయి. అయితే ఈ పాదుల్ని ఈ కోడిపుంజు చూడదనమాట. అసలు వారి ఇంటికి కూడా పెద్దగా రాదు, బయట నుంచి వెళ్ళిపోతారు కదా ఫ్రెండ్స్ అంటే, అలా వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. వెళ్ళి లోపల ఏమవుతుందంటే ఒక రోజుని పెద్ద గాలివాన వచ్చేస్తుంది అనమాట. గాలివాన వస్తే మరి ఆహారం ఎక్కడ ఉంటుంది, ఆహారం ఉండదు కదా, కోడిపుంజుకి ఆహారం దొరకలేదు. కానీ కుందేలుకి అప్పటికే చిన్న పీపులు కాసేసి కొన్ని రోజులు గ్యాప్ వచ్చింది కాబట్టి ఈ గ్యాప్లో పుచ్చకాయలు కూడా కాసేస్తాయి అనమాట. కాసేస్తే చక్కగా పుచ్చకాయలు కోసుకొని ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు కదా, మరి ఇంట్లోనే కూర్చొని చక్కగా తింటుంది. ఏంటంటే కోడిపుంజు వస్తుంది అనమాట.
బావ ఇంట్లోంచి బయటకు రావటానికి లేదు. అయినా మెల్లిగా ఎలాగోలా నుంచి బావ మరి ఎలా బావ మనకి ఆహారం లేదు కదా అంటే, అయ్యో నువ్వు రా మా ఇంటికి రా, లోపలికి రా, నీకు నేను ఆహారం పెడతానంటే, అవునా ఎక్కడ బావ నీకు ఆహారం ఎక్కడిది అని అడుగుతుంది అనమాట. అంటే అప్పుడు చెప్తుంది, అప్పుడు గుర్తుందా నీకు ఆ రోజు పుచ్చకాయ గింజలు తెచ్చాను కదా, అవి పాతేను, పుచ్చకాయలు కాసేయి అని గబగబా దొడ్లోకి వెళ్ళి ఒక పుచ్చకాయ తెంపుకొని వచ్చి మొక్కలు కోసి కోడిపుంజు పెడుతుంది అనమాట. కోడిపుంజు చక్కగా ఇప్పుడు ఏంటి గింజలు తినవలసిన అవసరం లేదు, ఏకంగా పుచ్చకాయలే మొక్కలు చక్కగా తింటూ అబ్బా భలే ఉంది బావా అనేసి, నువ్వు చాలా తెలివైనదని నేను చూసావా, అప్పటికప్పుడు తినేసాను అంతే, అప్పటికప్పుడు పొట్ట నిండటమే చూసుకున్నాను బావా, చూడు బావా ఇలాంటప్పుడు ఎంత బాగా పనిచేసాయో నీ పుచ్చకాయలు అని చాలా ఆనందపడి దొడ్లోకి వెళ్ళి చూస్తుంది అనమాట. ఆ కాయలు చూసి చాలా ఆనందపడుతుంది. అబ్బా ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళవసరం లేదు, బోలెడు కాయలు ఉన్నాయి, ఈ కాయలన్నీ తినొచ్చు అంటుంది అనమాట కుందేలు. అలా అప్పుడు కోడిపుంజికి సిగ్గేస్తుంది అనమాట. లేదులే బావా నేను కూడా ఈవేళ నుంచి కష్టపడతాను బావా అనేసి, అప్పుడు ఆ విత్తనాలు ఇవి తిన్నాక మిగులుతాయి కదా విత్తనాలు, ఆ విత్తనాలు తీసుకెళ్ళి కోడిపుంజి కూడా వాళ్ళ దొడ్లో వేసుకుంటుంది అనమాట. వేసుకుంటే చక్కగా పాదులు కాస్తాయి. పాదులు కాస్తే ఆ తర్వాత కొన్ని రోజులకి పుచ్చకాయలు పోస్తాయి. ఇంకా చూడండి కోడిపుంజి కూడా ఎక్కడికి వెళ్ళక్కలేకుండా చక్కగా ఇంటి దగ్గర కూర్చొని పుచ్చకాయలు తింటుంది అనమాట. చూసారా ఫ్రెండ్స్, కొంచెం అవేర్నెస్, కొంచెం జాగ్రత్త పడితే చాలు లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఎందుకంటే చూసారా కొంచెం ఓర్చుకుని కుందేలు గింజలు తెచ్చుకుని పాతుకుంది. అదే రకంగా మనకి ఒక్కొక్కసారి మన జీవితంలో కొన్ని కష్టపడుతూ ఉంటారు, చాలామంది కష్టపడతారు, కానీ ఇప్పటికప్పుడే ఖర్చు పెట్టేసుకుని ఫంక్షన్స్ అని అవని ఇవని వాళ్ళతో పోటీ వీళ్ళతో పోటీ అనేసి పాడు చేసేసుకుంటూ ఉంటాం అన్నమాట. అలా కాకుండా కొంచెం జాగ్రత్త పెట్టుకుంటే సుఖం అనేది ఎప్పుడూ ఉండదు, కష్టం కూడా వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మనల్ని రక్షిస్తూ ఉంటాయి అన్నమాట. అంతే కదా.